దేవుని పాటలు మనం విన్నాము. పాటలు పాడుతున్నంత వరకు చాలా బాగా ఉంటుంది మనకి. అయితే కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు కూడా మనం విందాం. దైవ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన. మహోన్నతుడా, కనతండ్రి, మీకు స్తోత్రము దేవా. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందారు. కొన్ని నిమిషాలు మీ మాటలు మేము ధ్యానిస్తున్నాం. నన్ను ఖాళీ చేయండి దేవా, మీరే కనబడండి. మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించాలని, ఈ రాత్రికాల దీవెనలతో నింపాలని ఆదరించే యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట మనము గమనించవచ్చు. ఈ వచనములో ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. పిల్లలు, ఇక్కడ ఒక మాట మనము గమనించినట్టయితే, ఉత్సహించి సంతోష గానము చేయుడి, ఏకముగా సంతోష గానము చేయుడి అని ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రతిసారి కూడా పాపములు చేసి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి ప్రతిసారి కీడును తెచ్చుకుంటూ ఉన్నారు కొని. అయినప్పటికీ దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ చదివిన విషయాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమనంటే, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. ఎందుకు? కింద రాయబడింది, యెహోవా తన జనులను ఆదరించెను. అంత మాత్రమే కాదు, విమోచించెను. ఏ వ్యక్తి జీవితంలోనైనా ఆనందం ఉండాలంటే, ఆనంద గానము చేయాలంటే, వినండి వినండి, ఏం జరగాలి? దేవుడు ఆదరించాలి. ఎవరు ఆదరించాలండి? దేవుడు. రెండవదిగా, పాపములు విమోచించబడాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, పాడయున్న స్థలములారా. యెరూషలేములో భయంకరమైన జీవితాలు కలిగి ఉన్నప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఉత్సహించి సంతోష గానము చేయుడి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, మిమ్మల్ని విమోచిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన జనులను ఆదరించేవాడు. ఏంటండి? తన జనులను ఆదరించేవాడు. ఈ రాత్రి కాలము దేవుని మాటలు వింటున్న నీవు కూడా ఆలోచన చేయి. నీ జీవితంలో నీకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఎవరు ఆదరించేవారు లేక, ఎవరు సహాయము చేసేవారు లేక నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఈ రాత్రి సెలవిస్తున్న మాట, ఆయన నిన్ను ఆదరించును. ఎవరు ఆదరిస్తారండి? దేవుడే నిన్ను ఆదరించును, యెహోవాయే నిన్ను ఆదరించును. ఈ రాత్రి దేవుని మాటలు నువ్వు వింటూ నా ఆలోచన చేయి. నిన్ను కూడా ఆయన ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు. మనుషులు కొన్నిసార్లు ఎన్నో మాటలు చెప్తారు, మీకు సహాయం చేస్తామండి, మీకు అది చేస్తామండి, ఇది చేస్తామండి చెప్తారు. కానీ అయితే మానవులు ఎవరు నమ్మదగిన వారు కాదు, ఎవరు ఆదరణ చూపించలేరు. కానీ దేవుడు ఆదరణ కలిగి ఉన్నవాడు, ఆయన ఆదరించే దేవుడు. మనుషులైతే నమ్మదగిన వారు కాదు. అందుకే ఒక భక్తుడు ఇలాగ పాడినాడు,
నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువో. ప్రియులారా, మనుషులను నమ్మి 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 మోసపోతూ ఉన్నావు. ఎవ్వరు ఆదరించేవారు లేరండి. మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ఎవ్వరు ఓదార్చేవారు ఉండరు. నీటి సమాజాన్ని చూడడం లేదా? తల్లిదండ్రులు కూడా ఓదార్చలేరు ఒక దినాన, తల్లిదండ్రులు కూడా ఆదరించలేరు ఒక దినాన. ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా ఆదరించలేరు కొంతకాలం బట్టికే. అయితే దేవుడు తన జనులను ఆదరించేవాడు. మనుషులు ఆదరించకపోయినా, మనుషులు చేరదీయకపోయినా దేవుడు మాత్రము ఖచ్చితంగా ఆదరించేవాడు ఆయన. అయితే మనకొచ్చిన కష్టాన్ని బట్టి దేవుని వైపు చూడం. మనం ఎవరి వైపు చూడమండి? దేవుని దగ్గర ఆదరణ దొరుకుతుందని తెలిసిన దేవుని వైపు చూడం. మనం మనుషుల వైపు చూస్తారు. అనారోగ్య స్థితి వచ్చినప్పుడు డాక్టర్ల వైపు చూస్తారు. మానవునికి సమస్యలు ఉన్నప్పుడు మానవుల వైపు చూస్తూ ఉంటారు. అయితే దేవుని వైపు చూడండి, ఆయన ఆదరించేవాడు. నేటి సమాజాన్ని చూడడం లేదా? చిన్న జ్వరం వచ్చినా ఏం చేస్తారు? తాయితలు కడతారు. ఏం కడతారు? ప్రియులారా, ఇదంతా మోసమే. దేవుని చెంతకు రండి, ఆయన ఆదరించేవాడు, స్వస్థతనిచ్చేవాడు, పాపములకు విమోచనిచ్చేవాడు, నెమ్మది కలగజేసేవాడు, కుటుంబాలను బాగు చేసేవాడు, సంసారాలను కట్టేవాడు, త్రాగుబోతులను మార్చేవాడు, వ్యభిచారులను మార్చేవాడు. దేవుడే అన్ని జరిగించగలడు, కానీ మానవులు ఏమీ జరిగించలేరు. ఇది సత్యం. దేవుని ద్వారా ఏదైనా జరుగుతుంది. దేవుని ద్వారా ఇది జరుగుతుందని మనకు తెలిసినప్పుడు దేవుని చెంతకే రావాలి. ఇంకా అంతే కదా. ఒకవేళ మానవునికి గుండె జబ్బు వచ్చిందనుకోండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళితే నయం అవుతుందన్నప్పుడు ఏం చేస్తారు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? లేకపోతే సొంత గ్రామంలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైతే రోగానికి నయం అవుతుందో అక్కడికే వెళతారు. అంతే కదా. అలాగే మానవుని యొక్క జీవితానికి ఆదరణ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికే రావాలి. మన జీవితాలలో యేసు ప్రభు ఆదరించేవాడు, ఆయన సేద తీర్చేవాడు, ఆయన ఓదార్పునిచ్చేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా హృదయములో నెమ్మది కలగజేసే దేవుడు ఆయనే. అయితే మనము ఆయన చెంతకు రావడం ఇష్టపడాలి. ఈ రాత్రి మనం ఆలోచన చేసినట్టయితే ఆయన ఎవరిని ఆదరించును, ఎలాంటి వారిని ఆదరించును అనే విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, తన జనులను అనగా తనకు బిడ్డలుగా ఉండిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. తనకు కుమారులుగా ఉండిన వారిని ఆయన ఆదరించే దేవుడు. రెండవ విషయాన్ని చూద్దాం. చూడండి, ఆయన ఎవరిని ఆదరిస్తాడు, ఎలాంటి వారిని ఆయన ఆదరిస్తాడు. 54వ కీర్తన చూడండి. 54వ కీర్తన 2-3 వచనాలు. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నా ప్రార్థన ఆలకించుము,
నా ప్రార్థన ఆలకించుము అని చెప్తూ ఈ లోకములో ఉండే మానవులు తమకు ఏమి కీడు తలపెట్టుచున్నారో అది చెబుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఒక మాట అడుగుచున్నాడు, ఏమనంటే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నాకు సహాయము చేసే దేవుడు, ఆయనే నన్ను ఆదరించేవాడు. ఈ వచనాలన్నీ మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరిని ఆదరిస్తాడయ్యా అంటే ప్రార్థన చేసేవారిని ఆదరించేవాడు. ఎవరిని ఆదరిస్తాడు? ప్రార్థన చేసేవారిని ఆదరించే దేవుడు. అనేకులను ఆదరిస్తున్నాడు ఆయన. ఆయన ఆదరణకర్త. నీకు కూడా ఆదరణ కరువైందేమో. కొందరు చెప్తారు, ఏం చేస్తావండి, నా తండ్రే నాకు సహకరించడం లేదు. కొందరు చెప్తారు, నా పిల్లలే నాకు సహకరించడం లేదండి, నన్ను ఆదరించడం లేదండి అంటారు కదా. అయితే దేవుడు ఆదరించేవాడు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉండే బంధువులు ఎవ్వరు మనల్ని ఆదరించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆదరించేవాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవారిని ఆదరించేవాడు, ఆయన బిడ్డలను ఆదరించేవాడు. ఇంకా ఇక్కడ రాయబడిన శ్రేష్టమైన సంగతి ఏంటంటే అంటే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. బలాఢ్యులంట తన ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారంట కీర్తనకారుణ్ణి. దావీదు యొక్క ప్రాణాన్ని తీయాలనుకుంటే ఈయన మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, ఆదరణ దొరుకుతుంది. మనకు కూడా ప్రాణాపాయ స్థితి ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ప్రార్థన చేస్తే ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. ఆ సహోదరునితో మాట్లాడుతున్నాను, అంటున్నాడు, బ్రదర్ నాకైతే బ్రతకాలని లేదు, నాకు చనిపోవాలని, కుటుంబంలో నాకు సమస్యలు ఎక్కువైపోయాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయి కుటుంబంలో, నాకు ఆదరణ లేదు, కొన్నిసార్లు నాకు దేవుని మీదే విసుగొస్తుంది అంటున్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మానవులు విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సహాయకుడు, ఆయన ఆదరించే దేవుడు. నువ్వు చేయాల్సింది ఏమిటి? ప్రార్థన చెయ్యి, ఆదరణ దొరుకుతుంది. దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది మీదకి వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, సంసార జీవితం చక్కగా లేకపోయినా, మన జీవితాలలో కూడా ప్రార్థన కలిగి ఉంటే ఖచ్చితంగా ఆదరణ దొరుకుతుంది. ఎందుకయ్యా మన కుటుంబాలలో ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదంటే కారణం ఒకటే, ప్రార్థన లేదు. మన ఇళ్ళల్లో అన్నీ ఉంటాయి, బాగా వాహనాలు ఉంటాయి, మంచి వస్త్రాలు ఉంటాయి, తినడానికి మంచి తిండి ఉంటుంది, కానీ ప్రార్థన లేదు. ప్రార్థన ఒక్కటి ఉంటే చాలు, ఇంక ఏమి లేకపోయినా పర్వాలేదు. ప్రార్థిస్తే ఆయన ఆదరిస్తాడు, ఆయన సహాయకుడు. ఈ మాట గుర్తుపెట్టుకో. 2 విషయాలు ఇంతవరకు మనం చూసాం ప్రియులారా. ఆయన ఎవరిని ఆదరిస్తాడు? మొట్టమొదటిగా తన జనులను, తన బిడ్డలను ఆదరించేవాడు. రాత్రి నువ్వు కూడా ఆలోచన చేయి, ఎవరి బిడ్డవు నువ్వు? అపవాది బిడ్డవా, దేవుని బిడ్డవా? ఎవరికి చెందిన వాడివి? పాపానికి జనకుడైన అపవాది సైతాను బిడ్డవా నువ్వు, లేకపోతే ప్రభు బిడ్డవా? ప్రభు బిడ్డలకు ఎక్కడికి వెళ్ళినా ఆదరణ ఉంటుంది, ఆదరణ కలిగించే దేవుడు. రెండో విషయము, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. ఆదరణ అంటే ఈ సమస్య వచ్చినా దేవుడే చూసుకుంటాడని అర్థం. బాధలో ఉండినప్పుడు దేవుడున్నాడనే ధైర్యమే ఆదరణ. మనకిది జరగడం లేదే అన్నప్పుడు దేవుడున్నాడు అనే ధైర్యమే ఆదరణ. కనుక ప్రియులారా, ఆదరణకర్త అయినటువంటి యేసు ప్రభు మనల్ని ఆదరిస్తాడు.
ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం, ఆయన బిడ్డగా జీవిద్దాం. మూడో విషయాన్ని చూద్దాం. చూడండి, ఆయన ఎవరిని ఆదరించును. 119వ కీర్తన 76వ వచనం చూడండి. 119వ కీర్తన 76వ వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ మాట మనం చూసినప్పుడు ఆయన కృప చెంతకు వచ్చే వారిని ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఎవరిని ఆదరిస్తాడు ఆయన? ఎవరైతే ఆయన కృప చెంతకు వస్తారో వారిని దేవుడు ఆదరిస్తాడు. ఆయన కృపామయుడు. ఆయన కృప ద్వారా మానవునికి రక్షణ దొరుకుతుంది. ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన కృప చెంతకొస్తే ఏమి దొరుకుతుంది? ఆదరణ. ఆయన సేవకులకు ఆదరణ దొరుకుతుంది ఆయన కృపలో. ఆయన కృపే మన పట్ల లేకపోతే మనల్ని కాపాడేవాడు కాదు. ఆయన మనల్ని ఇంకా ప్రాణప్రాప్తులుగా ఉంచాడు, ఇంకా భూమి మీద జీవింపజేస్తున్నాడంటే, పీల్చడానికి గాలిని ఇస్తున్నాడంటే, మన గుండె ఇంకా పనిచేస్తుందంటే, మన దేహములో ఇంకా ప్రాణం ఉందంటే ఆయన కృపే. ఆయన కృప లేకపోతే మానవుడు జీవించలేడు. ఆయన కృప కలిగిన వాడు గనకనే పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ మీద కృప చూపిస్తున్నాడు గనకనే నిన్ను రక్షించుట కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన కృప కలిగిన వాడు గనకనే నిన్ను ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప ఎంతో గొప్పదో చూడండి. మనము కొన్నిసార్లు తప్పు చేసినా మనల్ని ఇంకా ఆదరిస్తూనే ఉన్నాడు. అది ఆయన కృప. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప ఎంతో గొప్పదై ఉండగా, ఆయన కృప ఎంతో అమూల్యమైనదై ఉండగా, ఆయన కృప చెంతకు వస్తే ఆదరణ దొరుకుతుంది. ఆదరణ పొందుకుంటాం. ఎలాంటి సమస్యల్లో ఉండినా కానీ ఆదరణను మనం పొందుకుంటాం. 3 విషయాలు చూసాం ఇంతవరకు. మొట్టమొదటి విషయం ఏమిటి? ఎవరికి ఆయన ఆదరణగా ఉంటాడు? ఎవరిని ఆదరిస్తాడు? వినండి వినండి. ఎవరిని ఆదరిస్తాడు? దేవుని ఆదరణ ఎవరికి దొరుకుతుంది? ఆయన జనులకు దొరుకుతుంది. ఆయన బిడ్డలుగా జీవించే వారికి దొరుకుతుంది. రెండవది, ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఆదరణ దొరుకుతుంది. ఎలాంటి స్థితిలో ఉండినా కానీ ఆదరణ దొరుకుతుంది. మూడవది, ఎవరిని ఆదరిస్తాడు ఆయన? ఆయన కృప చెంతకు ఎవరైతే వస్తారో వారిని ఆదరించును. వారికి అన్ని విషయాలలో సహాయము చేయును. కనుక ఆయన కృప చెంతకు మనము రావాల్సిన అవసరత ఉంది. ఇంకెంతకాలము ఆయన కృప చెంతకు రాకుండా యేసు ప్రభుకు దూరముగా ఎంతకాలము తిరుగుచూ ఉంటాం? త్రాగుచూ, వ్యభిచరిస్తూ, పాపము చేస్తూ, దేవుడు లేడని, సంసారమని, పిల్లలని, పనని దేవునికి దూరముగా ఎంతకాలము జీవిస్తావు? ఆయన కృప నీ పట్ల లేకపోతే నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకం వెళ్ళవలసింది. ఎంతో ప్రేమ నీ పట్ల చూపిస్తున్నాడు. ఇప్పుడైనా మారుతాడేమో అని, ఇప్పుడైనా మారుతుందేమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీకు ఒక విషయం తెలుసా? ఈ భూమి పైన నీవు ఇంకా జీవిస్తున్నావంటే నీ గొప్పతనం ఏం లేదు. మనం గొప్పవారమని కాదు, దేవుని కృపే. ఎందుకు ఇంకా మనల్ని భూమి పైన ఇంకా జీవింపజేస్తున్నాడంటే ఇప్పుడైనా మారుతారేమో అని, ఇప్పుడైనా మారి నా చెంతకు వస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ స్థితిగతులను మార్చాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవేమో ఈ లోకములోనే తిరుగులాడుచు ఉన్నా. ఎవరో ఆదరిస్తారని,
ఎవరో మేలు చేస్తారని, ఎవరో సహాయం చేస్తారని నీ జీవితంలో అలాగే ఉండావును. అయితే నీ సమస్యకు పరిష్కారము యేసు ప్రభు యొక్క కృప ద్వారా దొరుకుతుంది కనుక ఆయన కృప చెంతకు నీవు రావాల్సి ఉంది. 3 విషయాలు చూసాం. 4వ విషయాన్ని చూద్దాం. చూడండి, ఎవరిని ఆదరించును ఆయన, ఎలాంటి వారిని ఆదరించును అని మనం ఆలోచన చేసినప్పుడు 146వ కీర్తన చూడండి. 146వ కీర్తన 9వ వచనం చూడండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. చాలండి, ఎవరిని ఆదరిస్తాడు ఆయన? తండ్రి లేని వారిని, విధవరాండ్లని ఆదరించే దేవుడు ఈయన. ఈ లోకములో ఉండే మత ఛాందస్సవాదులు విధవరాండ్లు వచ్చినప్పుడు ఏ పని ప్రారంభించరు. ఇది పాపపు లోకం ఇది. కానీ దైవ గ్రంథములో విధవరాండ్లకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు. వారి తరపున వాద్యమాడుతానని చెప్తున్నాడు. తండ్రి లేని వారికి, విధవరాండ్లకు ఆయన ఆదరణ చూపించే దేవుడు. అయితే ఈ దేశములో కొన్ని మతాలు ఉన్నాయి. విధవరాండ్లని అపశకనంగా చూస్తారు. ఎలాగ చూస్తారు? అపశకనం. వారు ఎదురొస్తే ఏ పని చేయరు. అది మనోళ్ళు కూడా ఆచరిస్తున్నారు. దరిద్రం ఏంటంటే ప్రార్థన కోయితోళ్ళు కూడా ఆచరిస్తున్నారు. చూస్తలేమయ్య, అక్కడ చూసినా ఉందా లేదా అది చెప్పండి. ఇది భయంకరమైన తప్పు. ఇది వినండి, వినండి. తండ్రి లేని వారిని, విధవరాండ్లని ఆయన ఆదరించే దేవుడు, విడిచిపెట్టని వాడు కాదు. విధవరాండ్ల పట్ల వ్యాజ్యమాడే దేవుడు ఆయన. వారికి ప్రత్యేకమైన స్థానం దేవుడిస్తున్నాడు. రాత్రి దేవుని మాటలు వింటున్నా నువ్వు కూడా ఆలోచన చేయి. దేవుని దగ్గర ఆదరణ దొరుకుతుంది. ఆయన ఆదరించే దేవుడు. ఏ మానవుడు నశించి నిత్య నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము ఎంత మాత్రమునూ లేదు. ఆయన ఆదరించాలని ప్రతి మానవుని కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు. నిన్ను ఆదరించుట కొరకు, నిన్ను బాగు చేయుట కొరకు, నీ జీవితాన్ని సరిచేయుట కొరకు, నీ జీవితంలోనికి యేసు ప్రభు రావడానికి ఇష్టపడుతూ ఉండగా నీవైతే నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నావు. ప్రార్థన జీవితము లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, కుటుంబమని, సంసారమని, పిల్లలని, వ్యాపారమని, ఉద్యోగమని ప్రాముఖ్యమైనదే మరచిపోయావు నువ్వు. అది యేసు ప్రభు చెంతకు రావడం. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాటలు వింటున్న నువ్వు ఎవరివైనా పర్వాలేదు, యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కడగాలని ఇష్టపడుతున్నాడు. నీ పాపములు తుడిచివేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి అయినా ఆదరణకర్త అయిన యేసు ప్రభు చెంతకు వస్తావా? ఎలాంటి సమస్యల్లోనైనా ఆదరణ దొరుకుతుంది ఆయన చెంతకు వస్తే. మనం ఎదిరించలేని కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే దేవుడు దానిని సఫలం చేస్తాడు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరిని ఆదరిస్తాడు ఆయన? ఆయన జనులను ఆదరిస్తాడు. ఆయన బిడ్డలుగా జీవించే వారిని ఆదరిస్తాడు. రెండవది, ప్రార్థన చేసేవారిని ఆదరించే దేవుడు, సహాయము చేసే దేవుడు. మూడవది, ఆయన కృప చెంతకు వచ్చిన వారిని ఆదరించేవాడు. నాలుగవది, ఎవరిని ఆదరిస్తాడు ఆయన? తండ్రి లేని వారిని, విధవరాండ్లని, అనగా ఎవ్వరు లేనివారుగా ఉంటారు చూడండి, వారిని ఆదరిస్తారు. కొందరు అంటారు, నాకు ఎవ్వరు లేరండి, తల్లిదండ్రులు ఉంటారు, అయినా నాకు తండ్రి లేడు, తల్లి లేను అనేవారు ఉన్నారా లేదా? ఉంటారా? తల్లిదండ్రులను సన్మానించాలి. కొన్నిసార్లు మనకు ఎవ్వరు సహాయకులుగా ఉండకపోవచ్చు. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వాస్తవానికి భూమిపైన ఉండే భౌతికమైన తల్లిదండ్రులు శరీర కలయికల ద్వారా తల్లిదండ్రులు అవుతారు. కానీ ఆ పుట్టుక వెనక ఉండే కారకుడైన నిజమైన తండ్రి అయినటువంటి యేసు ప్రభు
ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. దైవ గ్రంథంలో చూస్తున్నాం, ఒకవేళ తల్లి అయినా మరచినా మరచునేమో, నేను మాత్రం నిన్ను మరవను. నిజంగా తల్లి ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉందంట. పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టింది. ప్రమాదం వచ్చింది, చూసుకోలేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా, తల్లి కూడా పాలిచ్చేటప్పుడు చంటి బిడ్డకు పిల్లవాడు ఆడుకుంటుంటాడు, అయినా కొన్నిసార్లు తల్లి ఏం చేస్తుంది, మరిచిపోయి నిద్రపోతుంది. కానీ దేవుడు విడిచిపెట్టేవాడా? కొన్నిసార్లు తల్లి అయినా మరుస్తుందేమో కానీ తండ్రి మాత్రం, యేసు ప్రభు మాత్రం మరవడు. నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎంత మంచి ఆదరణ కలిగించే మాట. ఈ రాత్రి నీవు కూడా ఆదరణ కరువై జీవిస్తూ ఉన్నావేమో. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను బాగు చేసేవారు ఎవరు? నన్ను స్వస్థపరిచేవారు ఎవరు? నా కుటుంబాన్ని కట్టేవారు ఎవరు అని ఎదురు చూస్తున్నావేమో. దేవుడే ఆదరించేవాడు, దేవుడే ఆదరణనిచ్చేవాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని బిడ్డగా జీవించు. తర్వాత ఆయన కృప చెంతకురా, దేవుడు నీకు ఆదరణనిస్తాడు, గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఇది గమనించు. ఒక మాట చూద్దాం, చూడండి. ఆయన ఎవరిని ఆదరించును అని మనం ఆలోచన చేసినప్పుడు దైవ గ్రంథంలో చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఎవరిని ఆదరిస్తాడంట? దీనులను. ఎవరినండి? దీనులను. దీనత్వం కలిగిన వారిని, గర్విష్ఠులను కాదు, అహంకారులను కాదు, తిరుగుబాటు చేసేవారిని కాదు, దీనులను ఆదరించేవాడు. ఎలాగుండాలి మనము? దీనత్వం కలిగి ఉండాలి. ఎక్కడికి పోయినా గొప్పలు చెప్తాం మనం. ఒక ఆయన మన ఊర్లో అట్లే పెళ్లి చేసుకున్నాడంట. ఒక ఆయమని ఏవేవో చెప్పి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి ఈ చేను మనదే చూడంటున్నాడంట. పోయి నిజంగా ఈ చేను మనదేమనుకునే వంకాయలు తెంపుకుంటుందంట. యజమాని వచ్చింది, సొంత చేను. ఆమె, ఏమ్మా ఎవరు నువ్వు అంటే, నువ్వెవరు మా చేనులోకి వచ్చినావు అంటుందంట. ఈమె గొప్పలు చెప్పుకుంటారు. అయితే పిల్లలు వినండి, దీనత్వము కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మనలో ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడతారు. అయితే దీనత్వం కలిగి ఉండాలి. ఎలాగుండాలి? దీనులను ఆదరించే దేవుడు, దీన మనస్సు కలిగిన వారిని ఆదరించే దేవుడు. ఈ రాత్రి నువ్వు దీనత్వం కలిగి ఉంటావా? ఆలోచన చేద్దాం. మనలో దీనత్వం ఉందా? దీనులను ఆదరించే దేవుడు ఆయన. తగ్గించుకోవాలి. తగ్గించబడేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడేవాడు తగ్గించబడతాడు. ఈ రాత్రి ప్రియులారా, దేవుని మాటలు వింటున్న మనము దీనత్వము కలిగి జీవించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఒకవేళ దీనత్వము కలిగి జీవించకపోతే కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి సమస్య నుండి పరిష్కారం దొరకదు. అయితే దీనులను ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. ఒకవేళ కష్టం వచ్చినా, ఒకవేళ సమస్య వచ్చినా, ఒకవేళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా, కొన్నిసార్లు తిండికి లేకపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా భక్తులను కాకుల ద్వారా ఆహారం తీసుకొచ్చేటట్టు చేశాడు. ఆదరిస్తాడు లేకపోయినా. అయితే మనం ఎలాగుండాలి? దీనులమై ఉండాలి. ఆదరణ దొరుకుతుంది. దేవుని ఆదరణ మనకు దొరికితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఆయన భరోసా మన మీద ఉన్నట్టే కదా. ఇంకా మనకు ఆయన భరోసా ఇస్తున్నట్టే కదా. నేనున్నాను అనే భరోసా. నేను నిన్ను ఆదరిస్తాను, అందరూ చేయి విడిచిన నేను మాత్రం నిన్ను విడువను, ఎడబాయను.
అందుకు ఒక భక్తుడు పాట పాడినాడు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి, నా తల్లియో నీవే నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియో నీవే నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడచినా. ప్రియులరా, అందరూ మనల్ని విడిచిపోయినా ఆయన మాత్రం విడువని దేవుడు. అయితే ప్రియులరా, మన జీవితాల్లో ఇంకా ఆదరణ లేదని నిరాశ చెందుతూ దుఃఖపడుతూ, నా భర్త మారడం లేదే, నా పిల్లలు మారడం లేదే, నా కుటుంబం ఇంకా మారడం లేదే, అభివృద్ధి కావడం లేదే అని ఆలోచనలతో నీవు ఉన్నావు. అయితే ఎంతో ప్రయాసపడుతున్నావు కుటుంబం బాగుపడాలని. ఒకసారి దేవుని చెంతకొచ్చి చూడు. ఇంతవరకు మన స్వశక్తితో, మన కష్టముతో, మన తెలివితో నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచనలతో నీవు ఉన్నావు. అయితే ఒక్కదానివే కష్టపడుతున్నావు, నీ సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ దేవుని చెంతకు వస్తావా? ఆయన కృప చెంతకు వస్తావా? ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ఆదరణ దొరుకుతుంది. నేనున్నాననే ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. మనం ఎంతో ప్రయాసపడతాం, కన్నీళ్లు పెడతాం. చాలా మందిని చూశాను నేను, నా కొడుకు మారడం లేదని ఏడ్చిన వారు అనేకులు ఉన్నారు. ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, నా భర్త మారడం లేదండి, నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నా స్థితి ఇలాగే ఉంది. ఏడుపులున్నాయి. నీ ఏడుపుకు పరిష్కారము దేవుని పాదముల చెంత దొరుకుతుంది. ఒకవేళ దేవుని మీద ఆధారపడకపోతే, దేవుని చెంతకు, ఆయన కృప చెంతకు నీవు రాకపోతే, మనం బ్రతికినన్నాళ్ళు ఇంకా కన్నీరు మన కుటుంబాలలో ఉండే ఉంటుంది. కారుస్తూనే ఉండాలి కన్నీరు. అయితే దేవుని చెంతకు వచ్చిన వారిలో ఆదరణ దొరుకుతుంది. ఏమి దొరుకుతుంది? ఆదరణ, నెమ్మది దొరుకుతుంది. ఏదో ఒక దినాన దేవుడు మారుస్తాడన్న ధైర్యం వస్తుంది మనకు. మనమైతే స్వశక్తితోనే ఆధారపడి జీవిస్తూ ఉంటాం. అది జరగాలి, ఇది జరగాలి, అది మార్పు జరగాలి, ఈ మార్పు జరగాలి అనుకుంటుంటాం. కానీ దేవుని యొక్క తోడు లేకుండా కష్టపడుతుంటాం. దేవుని తోడు లేకుండా కష్టపడితే నీవు ఏ విజయాన్ని పొందుకోలేవు, ఎక్కడ పరిష్కారం దొరకదు. దైవ గ్రంథంలో ఒక ఉపమానం రాయబడి ఉంటుంది. కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది. కట్టబడిన గాడిద ప్రభు విప్పుకొని రమ్మన్నప్పుడు ఆ గాడిద మీద ప్రభు ఊరేగుతాడు. ఆ గాడిద మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుకు జేజేలు కొడుతూ ఉంటారు, జేజేలు కొడుతుంటారు, ఆయనకు స్తోత్రము చెప్తుంటారు. అయితే మరుసటి రోజు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నా, అక్కడ రాయబడలేదు. ఏ గాడిద అయితే యేసు ప్రభుని మోసిందో ఆ గాడిద ఇంకో గాడిదతో అంటుందంట, ఏమిరా ఈ ప్రజలు చూడు, నిన్న నేనైతే నా మీద యేసు ప్రభు ఊరేగేటప్పుడు నాకు జేజేలు కొడుతుండ్రి, కింద వస్త్రాలు వరుస్తుండ్రి, నన్ను ఎంతో గొప్ప చేస్తుండ్రి, ఇప్పుడు చూడు నన్ను ఎవడు పట్టించుకోవడంలే అని పక్క గాడిదతో చెప్తుందంట. దీని అర్థం ఏంటయ్యా అంటే, మనము గాడిద లాంటి జీవితం కలిగి ఉన్నా యేసు ప్రభు యొక్క తోడు మనకుంటే ఆయనకు రావాల్సిన ఘనత మనకు వస్తుంది. యేసు ప్రభు ఆ యొక్క గాడిద మీద ఊరేగేటప్పుడు అంతా కూడా, తిరుగుచున్నంత వరకు గాడిద కూడా ఆ ఘనత దక్కింది. మనం కూడా దేవుని యొక్క తోడు లేకుండా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం గాడిదలాగా.
అయితే దేవుని తోడు మనం పొందుకున్నప్పుడు ఆ ఘనత మనకు వస్తుంది. నువ్వు కూడా ఈ లోకంలో యేసు ప్రభు లేకుండా ఎన్నో చేస్తున్నావు. యేసు ప్రభుని కలిగి ఉండు, నీకు ఆదరణ దొరుకుతుంది. ప్రతి సమయంలో ఆయన నీకు నెమ్మది కలగజేస్తాడు. సమస్యలను ఎలాగ ఎదుర్కోవాలో ఆయనే మార్గము చూపిస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎంతకాలం ఇంకా సొంతంగా ఆలోచన చేసి ప్రయాసపడి ఏడ్చి ఇంకా మార్పులు జరగకు నేను ఎంతకాలం ఏడుస్తావు? ఆ ఏడుపేదో దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి ఏడువు. కొందరు చెప్తారు, రా ప్రార్థనకి కుటుంబం మారుతుందంటే నేను ఇంటికానే ప్రార్థన చేసుకుంటున్నా అంటారు. ఏంటంట? ఇంటికాడ ప్రార్థనలు చేస్తే నువ్వు ఎలాగో నడుచుకోవాలని ఎవరు చెప్తారు? వాక్యం చెప్పాల్సిందే కదా. దేవుని సన్నిధికి రా, బలలో చేయి వేయి, జీవితాలు మార్చుకో. ఇదే పరిష్కారం. డాక్టర్ దగ్గర దొరకదు కుటుంబానికి. ఇంతకుముందు జైల్లో కూడా ఏం చేసేవారంటే సువార్త చెప్పనీకి పంపించేవారు సేవకులను. ఎందుకంటే కరుడు గట్టినటువంటి నరహంతకులు అక్కడ ఉంటారు. పోలీసులు ఎన్నిసార్లు కొట్టినా చెప్పినా వినరు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు. అయితే దేవుని మాటలు చెప్తే అనేకులు మారుతున్నారు. నిజంగా మనం కూడా ఎందరో మారుతున్నట్లు చూస్తూ ఉన్నా. దేవుని మాటల్లో అంత శక్తి ఉంది. కొందరు చెప్తుంటారు, నా కొడుకుకు భయం పెట్టన్నా. టీచర్లకు చెప్తారా లేదా? అట్లా తిరగొద్దని చెప్పు, ఇట్లా తిరగొద్దని చెప్పు. వాడు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అయితే దేవుని సన్నిధికి ఎవరి పిల్లలైతే వస్తూ ఉంటారో చిన్నప్పటి నుంచి వారు మంచి మార్గంలో ఉంటారు. కొందరు చూస్తున్నాం, మేము ఈ కాలంలో ఎదుర్కొంటున్నాం అది. ఈ దినాలలో అక్కడెందుకు పోతున్నారా ప్రార్థనకి అంటున్నారు. త్రాగడానికి, తినడానికి, తిరగడానికి వెళ్ళినప్పుడు ఎవడు అడగడు. చెడిపోతున్నప్పుడు ఎవడు అడగడు. చెడు వ్యసనాలు తిరిగేటప్పుడు ఎందుకు పోతున్నావు అని అడగరు. బాగుపడేటప్పుడు అడుగుతున్నారు. ఎంత దరిద్రం! ప్రియులారా, ఈ లోకంలో ఏది మానవునికి శాశ్వతమైనది లేదు. దేవుని ఆదరణ దగ్గరికి రా, ఆదరించే దేవుడు ఆయన. ఇంతవరకు ఎన్ని విషయాలు చూసాం మనము. ఎవరిని ఆదరిస్తాడు ఆయన? ఆయన జనులను ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు. ఆయన బిడ్డగా జీవించు. లోకంలో ఉండే మతాచారాలన్నిటిని విడిచిపెట్టు. అన్య దేవతలన్నిటిని విడిచిపెట్టు. పీర్లను విడిచిపెట్టు. ప్రభుని పట్టుకో గట్టిగా. కార్యం జరగకపోతే అడుగు. దేవుని బిడ్డగా జీవించు. ప్రత్యేకమైన బ్రతుకు. రెండవది, ఎవరిని ఆదరిస్తాడు ఆయన? ప్రార్థన చేసే వారిని ఆదరిస్తాడు ఆయన. మూడవది, ఆయన కృప చెంతకు ఎవరైతే వస్తారో వారిని ఆదరిస్తాడు. నాలుగవది, ఎవరిని ఆదరిస్తాడు ఆయన? తండ్రి లేని వారిని, ఎవరు నాకు లేరు అని నువ్వు అనుకుంటే నిన్ను ఆదరిస్తాడు ఆయన. నాకు ఎవ్వరు లేరండి అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ఆదరణకర్తగా ఉన్నాడు. విధవరాండ్లను ఆదరించే దేవుడు. ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పు? ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఇంకెక్కడెక్కడో తిరిగి జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? నీ జీవితాన్ని మార్చుకో. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆయన ఇంకెవరిని ఆదరిస్తాడు? 41వ కీర్తన చూడండి. 41వ కీర్తన మొదటి 3 వచనాలు. చివరి మాటగా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చక నీవు వానిని అప్పగింపవు. రోగశయ్యం మీద యెహోవా వానిని ఆదరించును. ఎవరిని ఆదరిస్తాడంట? ఎవరైతే బీదలను కటాక్షిస్తూ ఉంటారో. రోగం వచ్చినప్పుడు అలాంటి వారిని ఏం చేస్తాడు దేవుడు? ఆదరిస్తాడు. నీవు కూడా బీదలు వచ్చినప్పుడు, లేని వారు వచ్చినప్పుడు కొంత సహాయం చేసావు అనుకో,
మనం కూడా రోగముతో ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు. రోగముతో ఉండిన వారిని కూడా ఏం చేస్తాడు? ఆయన ఆదరించే దేవుడు. మనకు కూడా కొన్ని రోగాలు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి రోగము లేని మానవుడు ఎవడైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఉన్నారో నాకు రోగం లేదని చెప్పేతో చెప్పండి. ఇంతవరకు నాకు ఏ రోగం రాలేదని చెప్పండి. రోగం లేదా మానవునికి? రోగం ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పాప రోగం ఉంది. అన్నిటికంటే ఏముంది? పాప రోగము. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. 5 రోగాలు ఉన్నాయని చెప్పాడంట డాక్టర్. సరే డాక్టర్, నాకు ఇవన్నీ నయం చేయని చెప్పాడంట డాక్టర్. నయం చేస్తూ ఉన్నాడంట. డాక్టర్ ఇలాగన్నాడంట, బాబు నీకు 5 రోగాలు ఉన్నాయి, 4 రోగాలు నయం చేస్తా, ఒక్క రోగం ఉండనులే అట్నే అన్నాడంట. ఆ వ్యక్తి అన్నాడంట, ఎందుకు డాక్టర్? ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, అన్ని రోగాలు నయం కావాలి నాకు అన్నాడంట. భౌతిక విషయంలో మనకు అన్ని రోగాలు నయం కావాలని కోరుకుంటాం. అయితే ఆత్మీయ రోగం ఉంది కదా మనకు, దానికి వైద్యం అవసరం లేదా? చెడు తిరుగుళ్ళు తిరిగే రోగం ఉంది, దానికి వైద్యం వద్దా? చెడ వ్యసనాలు కలిగి ఉండే రోగం ఉంది, దానికి వైద్యం వద్దా? మద్యపానము దాగే రోగం ఉంది, దానికి వైద్యం వద్దా? భౌతిక విషయంలో అయితే ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటాం. అంతరంగములో ఘోరమైన వ్యాధి ఉంది, దానికి పరిష్కారము పొందుకో. నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. వ్యాధి కలిగిన వారిని, అనారోగ్యంగా ఉండిన వారిని ఆదరించే దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు దేవుని మాటలు విన్నావు. అయితే ఆలోచన చేయి, నీ జీవితంలో ఆదరణనిచ్చే దేవుడు యేసు ప్రభు ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించుట కొరకు కలువరి శిలువలో సమాధి చేయబడ్డాడు. యెరూషలేముల వెంట ఈడబడ్డాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, వాడా వీడా అని దూషించబడ్డాడు. ఇవన్నీ కేవలం నిన్ను రక్షించుట కొరకు, నిన్ను బాగు చేయుట కొరకు, నిన్ను పరలోకం తీసుకొని పోవుట కొరకు ఆయన ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు. ఎవ్వరు చేయలేని గొప్ప కార్యాన్ని చేశాడు. యేసు ప్రభు నమ్ముకోకుండా ఇంకా ఉన్నావేమి ఈ లోకంలో? యేసు ప్రభు చెంతకురా, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు, ఏ శిక్షా విధి నీకుండదు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన.